సౌందర్య లహరి వినాలని అనే కోరిక వచ్చిందనుకోండి, కొంతమంది ఉంటారు వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగే వాళ్ళు. అందులోనూ అగ్రగణ్యుల్లో ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఆ అగ్రగణ్యుల్లో ఒకరైనటువంటి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు రామాయణం చెప్పాలన్నా, లేదండి భారతం భాగవతం కావాలి, ఏ గ్రంథాన్నైనా వారు చాలా గొప్ప కవి. ఏ గ్రంథాన్నైనా లోతుల్లోకి పరిశీలించి చెప్పేటటువంటి మంచి వక్తృత్వము, ఒక పక్క నుంచి పరిశ్రమ రెండూ ఉన్నటువంటి మహానుభావులు. ఒకే ఒక చిన్న విషయం చెప్పేసి గురువు గారికి మాట్లాడతారు. ఒక నిమిషంలో పూర్తి చేస్తాను. మాకు శంకర జయంతి సభలు 2 ఏళ్ల క్రితం కరోనా కంటే ముందు సంవత్సరం జరుగుతున్నప్పుడు వారు భావార్థ రామాయణంలో ఒక విషయాన్ని చెప్పారు నాకు. వారు చెప్పారు బానే ఉంది. తర్వాత భావార్థ రామాయణం చెప్పుకొని చదువుకొని అది నేను వెళ్ళి చిత్రకూట్లో అక్కడ అద్భుతంగా కార్యక్రమం జరిగేటప్పుడు మీరిచ్చినటువంటి ఉపదేశంగానే నేను హిందీలో అక్కడ చెప్పడం జరిగింది. ఎంత బాగుంటుందంటే, వారు చెప్పకపోతే ఆ విషయం నాకు తెలియదు. రామచంద్రమూర్తి, సీతామ్మవారు, లక్ష్మణుడు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారట. అయిపోయింది, ఇంకా గుహుడు వచ్చాడు. ఇటు నుంచి అటు నావ దాటించాలి. గుహుడు గంగా నీళ్లను తీసుకొని వచ్చి కాళ్ళు కడిగాడట రామచంద్రమూర్తికి. కాళ్ళు కడిగాడు, రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు. ఆ గుహుడికి గంగమ్మ ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై, ఇది భావార్థ రామాయణంలో ఉంటుంది, నాయన పుట్టిల్లు తెలియకుండా పుట్టింటి నుంచి బయట దారి తప్పి అటూ ఇటూ తిరుగుతూ ఎటుపోవాలో అర్థం కాకుండా సంచరిస్తున్నటువంటి నన్ను మళ్ళీ పుట్టింటికి చేర్చావయ్యా అని గుహుడితోటి పలకరించిందట. ఇది ఎంత గొప్ప భావం అసలు! ఇది భావార్థ రామాయణంలో ఆ విషయాన్ని నిజంగా అదొక ఉపదేశంగా తీసుకొని నేను చిత్రకూట్లో చెప్పాను. ఆ రోజు భాష అన్ని వేరే ఉండి వేరే ప్రాంతం వారైనా భావార్థం యొక్క గొప్పతనం ఏంటంటే అందరూ దాన్ని ఆస్వాదించారు. కాబట్టి అలాంటి మహాత్ములు పెద్దలు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు కూడా విచ్చేశారు.